డ్రగ్స్ వినియోగదారులపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టింది. బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఈగిల్ ఫోర్స్ గుర్తించింది. సినీ పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తేలింది. డ్రగ్స్ వినియోగదారులపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్ ఆపరేషన్ చేపట్టింది. బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు ఈగిల్ ఫోర్స్ గుర్తించింది. సినీ పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తేలింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, డ్రగ్స్ వినియోగదారులపైన ఈగల్ ఫోర్స్ దాడులు చేసింది. 19 మందిని ఇప్పటికే డ్రగ్స్ వినియోగిస్తున్నటువంటి వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళకు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో 19 మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు, మరోవైపు మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఈగల్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో కీలకమైనటువంటి నిందితులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డ్రగ్ పెడ్లర్లు హైదరాబాద్ లో లేకుండా వాళ్ళు వేరొక ప్రాంతంలో ఉంటూ ఇక్కడ కన్జ్యూమర్స్ ను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిమాండ్ ను తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఈగల్ ఫోర్స్ అధికారులు ఏకకాలంలో దాదాపు 15 బృందాలుగా ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ సేవించేటువంటి వారిపైన కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా చక్రపాణి, హర్షిత్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు చాలా కీలక పాత్ర పోషించారు. వీరి మధ్య 3,13,13,00,000 రూపాయల నగదు ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించి వీరిద్దరిని కూడా ఎన్డీపీఎస్ 2019 యాక్ట్ కింద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసినట్లు కూడా పోలీసులు కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు ఇప్పటి వరకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి వారందరినీ కూడా తల్లిదండ్రులకు సమాచారం అందించి వారందరినీ కూడా ఇప్పటికే డి అడిక్షన్ సెంటర్లు కూడా తరలించారు. మరోసారి రిపీట్ అయితే జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపుతామనేది పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.